తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. వాళ్ళు పార్టీ పెద్దలను టెన్షన్ పెడుతున్నారు. ఇప్పుడు నిఖర్సైన మాటలో మాట్లాడుకోవాలంటే ముచ్చమటలు పట్టిస్తున్నారు. ప్రతిపక్షం కామ్గా ఉన్న విషయాల్ని కూడా కెలికి పారేస్తున్నారా బాబు, మనమేం చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటూ టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్లకు టీడీపీ అధిష్టానం ఎందుకు భయపడుతుంది? తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. మా పని మమ్మల్ని చేసుకోవడం లేదు, డేయ్ ఎవర్రా మీరంతా అంటూ పార్టీ పెద్దల తలలు బాదుకుంటున్న పరిస్థితి. ఓవైపు సోషల్ మీడియాలో, మరోవైపు సొంత పార్టీ కార్యకర్తలు మధ్యలో దరువు వేస్తున్నారని, ఎవరిని ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నామని ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఏ పని చేసినా ఏదో ఒక వంక పెట్టి వాయించేస్తున్నారనేది టీడీపీ పెద్దల భావనగా తెలుస్తుంది. పార్టీకి కార్యకర్తలే బలం అని పదే పదే చెప్తుంటారు చంద్రబాబు. ప్రాణ సమానం అని కూడా అంటారు ఆయన కొన్ని సందర్భాల్లో. కానీ ప్రస్తుతం ఆ కార్యకర్తలే సమస్య అవుతున్నారని అనుకుంటున్నారు పార్టీ పెద్దలు. అందుకు కారణం ఏంటంటే వాళ్ళంతా ఉన్నది ఉన్నట్టు చెప్పేయడమేనట. గత ప్రభుత్వ హయాంలో పోరాటాలు చేసి రకరకాలుగా నష్టపోయి డక్కా మొక్కీలు తిన్న కార్యకర్తలు ఈసారి మన ప్రభుత్వం వస్తే ఏదేదో జరిగిపోతుందని ఊహించేసుకున్నారు. కానీ ఆ ఊహలేవి వాస్తవంలోకి రాకపోవడంతో పాటు చాలా చోట్ల వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసహనం పెరుగుతోంది తెలుగు తమ్ముళ్ళు. అదే సమయంలో ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, పార్టీ క్యాడర్ ఏం కోరుకుంటుందన్న విషయాలను సోషల్ మీడియాలో ఓపెన్ గా చర్చించడం ఇప్పుడు అలవాటు అయిపోయింది తెలుగు తమ్ముళ్ళకు. ఇప్పుడు ఇదే అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను విస్తృతంగా వాడింది టీడీపీ. క్యాడర్ కూడా స్వేచ్ఛ ఉండేది. దానికి అలవాటు పడ్డ కార్యకర్తలు చాలా మంది ఇప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడడం మొదలు పెట్టేసరికి అధిష్టానం ఉక్కిరి బిక్కిరి అవుతుందట. గతంలో మంత్రి పాదసారథి పాల్గొన్న కార్యక్రమానికి వైసీపీ నేత జోగి రమేష్ ని ఆహ్వానించినప్పుడు ఏకిపారేశారు కార్యకర్తలు. అలాంటివి చాలానే జరిగాయి కూటమి సర్కార్లో. అదే అంశంపై పార్టీలో ఇప్పుడు అంతర్మదనం మొదలైందట. పార్టీకి ప్రాణం లాంటి క్యాడర్ ఇలా మాట్లాడడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని వాడుకుంటూ సీనియర్ లీడర్స్ సైతం పార్టీని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొన్నటికి మొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ వైజాగ్ నుంచి విజయవాడ విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా అంటూ పెట్టిన ఎక్స్ మెసేజ్ సంచలనంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాల కంటే సొంత నేతలు కార్యకర్తలే ఇబ్బందిగా మారుతున్నారన్న చర్చ జరుగుతుంది టీడీపీ పెద్దల్లో. చిన్న తప్పు కనిపించిన సొంత మనుషులే సోషల్ మీడియాలో పెట్టి ఏకిపారేయడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో ఆయనకు అనుకూలంగా పోస్టులు వెల్లువెత్తాయి. అలాగే కొన్ని ఇతర సంఘటనలు కూడా అధిష్టానమే తప్పు చేస్తుందన్నట్టుగా క్యాడర్ పోస్టింగ్ పెట్టడం, ట్రోల్స్ చేయడం అధిష్టానంలో గుబులు రేపుతుందని అంటున్నారు. సాధారణంగా ఓ పార్టీ అధికారంలోకి వచ్చాక విమర్శలు చేయాలన్నా లేదా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాలన్నా కొంత సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం ఇంత తొందరగా కార్యకర్తల్లో ఎందుకు అసహనం పెరిగిందన్న చర్చ మొదలైంది టీడీపీలో. సోషల్ మీడియాలో సొంత కార్యకర్తలే చేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న దాడికి సీనియర్ మంత్రులు సైతం బెంబేలెత్తిపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ కార్యకర్తలైతే టీడీపీకి అండగా ఉన్నారో ఇప్పుడు వాళ్లలోనే అసంతృప్తి పెరుగుతుందని, నాడు ఏ సోషల్ మీడియా అయితే సపోర్ట్ చేసిందో అదే నేడు రివర్స్ అవుతుందన్న అభిప్రాయం కూడా పెరుగుతుంది. ఒక పరిధి వరకు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపి నిలదీస్తే బాగానే ఉంటుందని, అది శృతి మించి బూమరాంగ్ అయితే మాత్రం డ్యామేజ్ గట్టిగానే ఉంటుందని చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఇటు సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తూనే అటు కార్యకర్తలని అసంతృప్తిని చల్లార్చాలని, ఈ సవాల్ని అధిగమించుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న టీడీపీ అధిష్టానానికి వార్నింగ్స్ వెళ్తున్నాయట. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.